వెల్కమ్ టు ISN న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతి నెల 4వ మంగళవారం రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఈ మంగళవారం నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి రోగులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ వైద్య శిబిరంలో ప్రత్యేక వైద్య నిపుణులు రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి నెలకు సరిపడ మందులను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో రాజనగరానికి చెందిన లెనోరా డెంటల్ కాలేజీ సౌజన్యంతో ఏర్పాటు చేసిన డెంటల్ మెడికల్ క్యాంపులో ప్రొఫెసర్ కిరణ్ కార్తిక్ వి రాంబాబు దంత సమస్యలు ఉన్న వారికి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు టూత్ పేస్టులో అందజేశారు. అలాగే ప్రతిరోజు 60 ఏళ్ల పైబడిన వృద్ధులకు 10 రూపాయలు నామమాత్రపు రుసుముతో భోజనం అందిస్తున్నట్లు సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు నాగిరెడ్డి వెంకన్న తెలిపారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న ఈ సేవా కార్యక్రమాలకు దాతలు ఆర్థిక సహకారం అందించాలని ఆయన కోరారు. కాకినాడకు చెందిన అశ్వని హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ KVV సత్యనారాయణ, డాక్టర్ జనగాల ఈషా దీపిక వైద్య సేవలు అందించారు. సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ అధినేత నాగిరెడ్డి వెంకన్న శిబిరానికి సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో స్వాతి హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు పెంగే గోవిందరాజు, నేదూరి శేషగిరి, వాసంశెట్టి వీర వెంకటరమణ, ఈతా ప్రసాద్, గుండుపల్లి కృష్ణ, కొయ్య బంగారుబాబు, యాగ రాంబాబు, నక్కా చంద్రరావు, యాండ్ర బుల్లబ్బొల్లు, జంగంపూడి కృష్ణ, నేదునూరి శ్రీనివాసరావు, మారెళ్ల రజని, దూలిపూడి ప్రభాకర్ రావు, యాగ దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత వైద్య సేవలు ముఖ్యంగా డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ఈ 2 రకాల ఉచితంగా పరీక్షించి మందులు కూడా ఈ నెల సరిపడా మందులన్నీ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ ప్రాసెస్ గత 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరూ వ్యాయామం చేయాలి, క్రమం తప్పకుండా మందులు వేసుకోవాలి. ఈ డయాబెటీస్ వ్యాధి ఉన్న వారు ఖచ్చితంగా డాక్టర్ సలహాను పాటిస్తూ ఉండాలి. ఎందుకంటే చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మందులు వాడుతూ ఉంటారు. అలాగే HbA1c లెవెల్స్ సరిగ్గా చూసుకోవడం జరగదు. డాక్టర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వకుండా ఎక్కువ మంది ఉంటున్నారు. రెండు ఏంటంటే ఉదయం నీరసంగా ఉన్నట్టు టాబ్లెట్ మానేయడం, లేకపోతే హుషారుగా ఉన్నట్టు టాబ్లెట్ ఎక్కువ వేసుకోవడం, సొంతంగా ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఈ విధంగా వాడటం అనేది అంత మంచిది కాదు. అలాగే రోజు వ్యాయామం అనేది తప్పనిసరి. ప్రతి ఒక్కరు కూడా వ్యాయామం చేయాలి. అలా చేస్తే మనం చాలా హ్యాపీగా ఉంటాము. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే ప్రజెంట్ పరిస్థితుల్లో నిపా వైరస్ ఒకటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉండేటటువంటి, అందుకని ప్రతి ఒక్కరు కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మందులు ఇవన్నిటికి దూరంగా ఉండాలి. అలాగే గబ్బిలాలు, ఎక్కడైతే ఈ చెట్లలో ఉన్న గబ్బిలాలు కానీ అవన్నీ పళ్ళ మీద వాడటము, ఆ పళ్ళు నుంచి వచ్చి ఈ నిపా వైరస్ కూడా దగ్గు, ఆయాసం, జ్వరం, నొప్పులు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా గొంతు నొప్పి ఇవన్నీ కూడా. రీసెంట్గా కాకినాడ GGHలో అయితే మాత్రం నిఫాకి ఒక వాటర్ కూడా కేటాయించడం జరిగింది. సో ఏంటంటే ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు ఇలా గుంపులుగా ఉన్న వాళ్ళందరూ కొంచెం దూరం మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ప్రతిసారి ప్రతి క్యాంప్లో చెప్తూనే ఉన్నాను, అమ్మ దూరంగా ఉండండి అని చెప్తున్నాను. కానీ మీరెవరో వినట్లేదు. దూరంగా ఉండండి, జాగ్రత్తలు పాటించండి. అలాగే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛతా వారోత్సవాలు జరుగుతున్నాయి. గవర్నమెంట్ పర్టికులర్గా స్వచ్ఛత కోసం వీళ్ళ కాకినాడలో అయితే కలెక్టర్ దగ్గరుండి స్వచ్ఛతా ప్రోగ్రామ్ అంతా చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా చేస్తారు.